సో ఈరోజు వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నానండి. మోస్ట్లీ అయితే అన్నీ అరేంజ్ చేసినట్టే. మా ఇంట్లో డల్ శారీ కట్టుకున్నా అంటున్నారు. బట్ నేను రోజంతా ఉండాలి కాబట్టి కొంచెం కంఫర్టబుల్ క్లాత్ ఉన్న శారీ కట్టుకున్నా. పెట్టేసుకుంటున్నావేంటి అన్నా? అయితే ఓకే అన్నయ్య తీసుకో పండగ తీసుకో. ఫస్ట్ దంపతులకి పెట్టేద్దాము. గాడ్ బ్లెస్. కూర్చుని అక్క, ఇది దారుణం అక్క, ఇది మోసం ఇల్లే. హాయ్ ఫ్రెండ్స్. సో ఎస్, నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు లైక్ మోస్ట్ యూజ్డ్ లిప్స్టిక్స్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇవి మంచి డీల్లో వచ్చేసాయి. సో దీస్ లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఇవైతే మటుకు. సో యా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ మేబెలిన్. మోస్ట్లీ ఐ లవ్ మేబెలిన్ ప్రొడక్ట్స్ అనమాట. మేబెలిన్ నుంచి బ్యూటిఫుల్ క్రయాన్, అండ్ దీన్ని నేను స్వాచ్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఎక్కువగా నేను వాడేవి న్యూడ్ లిప్స్టిక్సే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే, చాలామంది అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పింకీ న్యూడ్ టైప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ క్రీమీ టెక్స్చర్ అనమాట, మీకు తెలుసు కదా, క్రేయాన్ టైప్లో ఉంటుంది. ఎనీవే షేడ్ వచ్చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్సో ఫ్రమ్ మేబెలిన్, మోస్ట్లీ మేబెలిన్. ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా, న్యూ మేబెలిన్ లిప్స్టిక్స్ అనమాట. ఇది ప్యాకేజింగ్ కానీ అండ్ చాలా లగ్జరీ ఫీల్ ఉంటుంది. అండ్ అలాగే ఏమంటారు, షేడ్స్ అయితే మటుకు చాలా 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 నచ్చేసాయి. ఇది వచ్చేసి 003 ఓపెన్ లాటే మ్యాట్ అనమాట. ఇందులో మీకు తెలుసు కదా, మ్యాట్ ఉన్నాయి అండ్ అలాగే సిరమ్ టైప్ కూడా ఉన్నాయి. సో ఈ షేడ్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. కొంచెం న్యూడ్లోనే డార్క్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ మ్యాట్ అంటే మీకు డ్రై అవ్వదు, లిప్స్ హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ కలర్ పే ఆఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అనదర్ వన్ వచ్చేసి 008, కొంచెం బ్రౌనిష్ షేడ్లో కావాలి అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. అంటే డైలీ వేర్కి, ఆఫీసెస్కి ఇది చాలా బాగుంటాయి ఈ షేడ్స్. సో ఇది దిస్ షేడ్ కొంచెం బ్రౌన్ షేడ్లో కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ఫార్ములా అండి. ఏమో నాకైతే పర్సనల్గా ఎన్ని లగ్జరీ బ్రాండ్స్ వాడినా కూడా లిప్స్టిక్ విషయంలో మేబెలిన్ వచ్చేసి మై గో టు లిప్స్టిక్స్ అనమాట. అండ్ అనదర్ బ్యూటిఫుల్ షేడ్ వచ్చేసి 002, ఐ థింక్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్, 002. యా మేబీ ఇట్స్ అనేది షేడ్ నేమ్ అనమాట. దిస్ ఇస్ మోస్ట్ యూజ్డ్ అనమాట. ఆల్రెడీ హాఫ్ చాలా అయిపోయింది. అండ్ యా, అంటే బేర్ స్కిన్ మీద కూడా చాలా బాగుంటుంది. దిస్ షేడ్ బ్యూటిఫుల్ షేడ్స్, నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఈ షేడ్స్ ఉంటే చాలు, ఇంకా అదర్ లిప్స్టిక్స్ అవసరం లేదు అనిపిస్తుంది. చెప్పాను కదా, కలర్ పే ఆఫ్ బాగుంటుంది, హైడ్రేటింగ్గా ఉంటాయి లిప్స్. అండ్ ఎనీవే సిరమ్ లిప్స్టిక్ కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది నేను ట్రై చేశాను. సిరమ్ లిప్స్టిక్లో 103 మేక్ ఇట్ వర్క్. సో దిస్ వన్, ఈ షేడ్ వచ్చేసి మనకి బ్రౌన్స్లో వస్తుంది. బ్యూటిఫుల్ షేడ్ అండి, అసలు ఎంత బ్యూటిఫుల్ షేడ్ అంటే చాలా బాగుంటుంది. అండ్ సిరమ్ ఉంటుంది, సిరమ్ టైప్లో ఉంటుంది. మీరు పైన కూడా చూస్తే లైటింగ్స్ వల్ల మీకు అర్థమవుతుంది, ఇంకా హైడ్రేటింగ్గా ఉంటాయి అన్నమాట. సిరమ్ వల్ల కూడా ఇంకా మీకు గ్లాసీ ఫినిష్ ఉంటుంది అండ్ పే ఆఫ్ బాగుంది అండ్ కొంచెం లాంగ్ లాస్టింగ్ కూడా చాలా బాగుంది. యా, నైస్ వన్. అండ్ స్మెల్ కూడా లైట్గా ఉంది, లైట్ స్మెల్ అని వేయద్దు, అది కట్ చేయండి. సో లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంది, అది కూడా లైక్ పాపప్లా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ షేడ్స్. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది మోస్ట్ యూజ్డ్, ఇది ఫ్రమ్ షుగర్ అనుకుంటా. సో ఎంత అయిపోయింది దీన్ని చెక్కి షుగర్. దిస్ ఇస్ ఫ్రమ్ షుగర్. ఇది క్రేయాన్ లిప్ 11LA వర్క్, ఇది చాలా మంది దగ్గర ఉంటుంది, పాత షేడ్ బట్ అద్భుతమైన షేడ్ అనమాట. దిస్ వన్ నేను ఎక్కువ స్వాచ్ చేయట్లేదు ఎందుకంటే ఇది నాకు పిసినారుగా వాడుతూ ఉంటాను అనమాట, అయిపోతుంది అని చెప్పేసి. ఎనివే కొత్తది కొనుక్కోవచ్చు. బట్ ఈ షేడ్ ద ఓల్డ్ షేడ్ ఉందో లేదో కూడా నేను చూసుకోలేదు, ఒకసారి చూడాలి. అండ్
ద షేడ్ వాజ్ వెరీ వెరీ గుడ్. బేర్ స్కిన్ మీదకి చాలా బాగుంటుంది, మేకప్ మీద కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ షేడ్స్ అన్నీ కూడా ట్రై చేయండి. అమెజాన్లోని సూపర్ సూపర్ డీల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు. సో నేనైతే బోల్డ్ అని పర్చేస్ చేశాను అమెజాన్లోని. సో మీకు పర్టికులర్గా అమెజాన్ నుంచి ఏమైనా సరే రివ్యూస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. సో యా, ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నానండి. నేనైతే ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ పెట్టలేదు. ఈరోజు వచ్చేసి 7వ శనివారం. సో ఈరోజుతో అయిపోతుంది. అండ్ నేను వడ్డీకి ఇంకొక వారం కూడా చేస్తాను. బట్ ఈరోజు 7వ శనివారం, లాస్ట్ శనివారం అనమాట. నేనేమనుకున్నానంటే ఈ శనివారాలు, ఈ వ్రతాలు, ఈ పూజలు అన్నీ కూడా ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి నేనేమనుకున్నానంటే ఈరోజు కంప్లీట్ చేసుకొని మినిమం ఒక 5 జంటలకైనా భోజనాలు పెట్టుకుందామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఈరోజు నాకు లక్కీగా ఈరోజు చక్కగా ఏ షూటింగ్ లేదు. ఈ 7 శనివారాల వ్రతం వ్లాగ్స్ ఇవన్నీ కూడా నాకు అవ్వలేదు, కుదరలేదు చేయడానికి. ఎందుకంటే మధ్యలో ఒక షూటింగ్ డేస్ పడ్డాయి. షూటింగ్ ఉన్నప్పుడు నేను మార్నింగ్ 7కి వెళ్ళిపోయి, అప్పుడు నేను మార్నింగ్ 4కే లేసి గబగబా రెడీ అయ్యి పూజ చేసుకుని కంప్లీట్ చేసుకుని షూటింగ్కి వెళ్ళడం రావడం, మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ పూజ చేసుకోవడం, ఇట్లా చాలా జరిగాయి అనమాట. సో అందుకే నేను ఎలాగో కంటిన్యూగా పెట్టలేను అని నాకు అనిపించి నేనైతే ఈ వ్లాగ్స్ ఏమీ చేయలేదు. బట్ ఈరోజు నాకు షూటింగ్ లేదు. అండ్ అలాగే ఒక 5 జంటలు పిలిచి భోజనాలు పెట్టుకుంటున్నాం కాబట్టి నేనైతే ఈరోజు వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో పూజ అయితే నేనేం డీటెయిల్గా ఏం చూపించట్లేదండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కలా చేస్తారు. సో నాకు మా అమ్మాలు అత్తాలు ఎలా అయితే చెప్పారో నేను అలా కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. సో పూజ డీటెయిల్స్ అలా ఏం లేదు, జస్ట్ జనరల్ వ్లాగ్, అందరూ రావడం, చక్కగా కలిసి టైం స్పెండ్ చేయడం, భోజనాలు చేయడం, అండ్ నా పూజ ఎలా జరిగింది, నేను ఎలా, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చూసారా, మార్నింగ్ ఇలా సూర్యకిరణాలు ఇంట్లో పడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో యా, ఈ హౌస్ బాగా నచ్చడానికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో మార్నింగ్ అట్లా సన్ ఇంట్లోకి వెల్కమ్ చెప్తాడు నాకు. నేనైతే మోస్ట్లీ ఇక్కడ కూర్చొని మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఉంటాను. చక్కగా సూర్యుడికి నమస్కారం పెడితే, అండ్ విటమిన్ డి కూడా కావాలిగా. ఇప్పుడైతే అన్నీ అరేంజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకోకముందే అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని చీరలు అన్నీ అరేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం. అన్నిట్లో దీపాలు పెట్టేసుకుంటే, దీపాలు అరేంజ్ చేసేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. సో పూజకి ఈ అరేంజ్ చేసుకోవడమే చాలా పెద్ద పని. దీనికి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది. అందుకే ఉదయాన్నే లెగుస్తూ ఉంటారు లేడీస్. సో చాలామంది అడగచ్చు, 7 శనివారాలు వ్రతం చేస్తున్నారు కదా, ఏంటి ఏమనుకొని చేస్తున్నారు అది ఇది అని. సో నేనైతే పర్టికులర్గా ఇది కావాలి అని ఏం చెయ్యట్లేదండి. మనకేంటంటే చెయ్యాలి అని నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు మొన్న పండగకి మొగల్తూరు వెళ్ళాం కదా, అక్కడ వాడపల్లి వెళ్ళాను. నేను ఆ బ్లాగ్ కూడా పెట్టాను. సో ఆ వాడపల్లి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని అనుకొని ఇట్లా లోపల టెంపుల్లో ఇట్లా దండం పెట్టుకుంటుంటే ఎవరో మాట్లాడుకుంటున్నారు అనమాట ఈ సప్త శనివారాల గురించి. సో నాకు ముందే ఐడియా ఉంది, బట్ ఏంటంటే ఇట్లా ఎవరో మాట్లాడుకుంటే నాకు అనిపించింది జస్ట్ మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. సో దేవుడి సన్నిధిలో అనిపించింది అని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు అనిపించిందో ఏమో, దేవుడు ఎందుకు చేయమన్నాడో ఏమో, మొత్తానికైతే నేను ఇట్లా మొగల్తూరు నుంచి రాగానే, పండగ నుంచి రాగానే స్టార్ట్ చేస్తాను. సో చక్కగా మధ్యలో నాకు ఒక వారం ఆటంకం వచ్చింది, ఒకే ఒక వారం. దానికోసమని నేను ఎక్స్ట్రా ఒక వారం చేస్తాను. సో మిగతా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగుంది, అంతా దేవుడికి వదిలేస్తున్నాను. అంటే ఏం జరిగినా కూడా నాకు మంచిదే అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వరకు అయితే వీఆర్ వెరీ హ్యాపీ. చక్కగా మనశ్శాంతిగా నేను 7 శనివారాలు చేసుకున్నాను ప్రశాంతంగా, ఏ అడ్డంకులు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా చేసుకున్నా. సో యా, అందరూ కోరుకుంటున్నారు పలానా జరిగిపోతుంది, మిరాకిల్స్ జరుగుతాయి అది ఇది అని. బట్ ఏమో, నేనైతే పూజ చేయాలని అనుకున్నాను, చేస్తున్నా అంతే. మంచైనా చెడైనా అంతా దేవుడి మీద భారం. ఈ దీపాల్లో నూనె పోయడం అనేది ఒక టాలెంట్, అందరికీ రాదు.
నాకైతే ఫుల్ ఇట్లా కొంచెం దీపాలు ముందుగుంటేనే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే అవి నూనెలో నానితే ఏంటంటే ఎక్కువసేపు వెలుగుతాయని చెప్పేసి ముందే అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ అయితే అన్నీ అరేంజ్ చేసినట్టే. సో ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పూజ స్టార్ట్ చేసుకుంటా. ఇంట్లో జనరల్గా నేను ఎలా అయితే చేసుకుంటున్నానో అలానే. హలో, సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో హడావుడి అటు ఇటు తిరుగుతున్నా సరిగ్గా చూపించుకోలేకపోతున్నాను. ఎస్, ఇలా రెడీ అయ్యి ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకోవడమే. సో ఇది ఒక నెక్లెస్, నల్ల పూసలు, తాడు, గాజులు ఇవన్నీ వేసుకున్నా. సో కొంచెం మా ఇంట్లో డల్ శారీ కట్టుకున్నా అంటున్నారు. బట్ నేను రోజంతా ఉండాలి కాబట్టి కొంచెం కంఫర్టబుల్ క్లాత్ ఉన్న శారీ కట్టుకున్నా అంతే. పట్టు శారీ ఇది కూడా పట్టు టైపే, బట్ కొంచెం మెత్తగా ఉన్న శారీ కట్టుకున్నాను. ఎందుకంటే ఫుల్ వేడిగా ఉంది, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఇలా కట్టుకున్నా ఇంట్లోని. సో మన పూజ అయితే అంతా రెడీ. సో ఇంక నేను పూజ స్టార్ట్ చేసేయడమే. ప్రసాదాలు వచ్చేసి పులిహార, బూర్లు, గారెలు, స్వీట్స్. ఇక్కడ కొంచెం పసుపు పడిపోయింది ఏమనుకోవద్దు, ఏం చేయలేము. ఇంకా పరమన్నం, దద్దోజనం, వడపప్పు, ఇక్కడ పానకం ఉంది, ఫ్రూట్స్, ఒక 7 రకాల ఫ్రూట్స్, ఒక 7 రకాల ప్రసాదాలు. సో దీపాలు రెడీ, మన శ్రీనివాసులు కూడా రెడీ. ఎస్, ఇంకా మనం పూజ స్టార్ట్ చేసుకున్నాం. పెట్టుకున్నారు చెప్పండి. ఎక్కడికి రావాలి లిక్లేష్? వీళ్ళు దేవుడికి ఏం దండం పెట్టుకున్నారని తెలుసా? రోజు మేము అందరం కలిసి ఆడుకోవాలి, ఆడుకోవడానికి లిక్లేష్ రావాలి, మేము ఇక్కడికి వచ్చి ఆడుకోవాలని దండం పెట్టుకున్నారంట. బాగా చదువుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి. తీసుకోండి. కాలు చేతులు కడుక్కున్నారా? మా వాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్లో, మనం వద్దన్న వచ్చి ఆడుకుంటారు అనమాట. చేతులు కడుక్కోండి అక్కడ. సో ఈ లోపల మనం తాంబూలాలు రెడీ చేసి అందులో కవర్లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే. ఇంకొస్తే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అయింది. ఎందుకంటే అందరూ ఒకేసారి వస్తే ఇట్లా బంతి భోజనాల్లో కూర్చొని అట్లా తిందాం అనుకున్నాను, కానీ అది ప్రాక్టికల్గా అవ్వట్లేదు. మనం కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనేం ఫోర్స్ చేయలేదు వాళ్ళని. సో ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వస్తారు కాబట్టి మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5గురికే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. యా, దట్స్ ఇట్. ఏడో వారం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వారం కూడా చేసి అంటే బొట్టి అయిపోతుంది. నెక్స్ట్ వారం చేస్తా. అయిపోతుంది. ప్రసాదాలు అవును, పులిహోర, పరమన్నం, దద్దోజనం, గారెలు, బూర్లు, 5
రకాలు ఇవి, పానకం, వడపప్పు 7 రకాలు, 7 రకాల ఫ్రూట్స్, స్వీట్ కూడా ఒకటి యాడ్ చేసాము అట్లా. ఇప్పుడు వస్తారు, ఇస్తాను ఇప్పుడు. కింద ఒక 15 మందికే కదా, కింద ఆర్డర్ పెట్టేశాను. ఇంకా అందుకని అంటే మనకి ఇక్కడ తెలిసిన అతనే ఉన్నారు కింద, బాగా చేస్తారు, మడిగా చేస్తారు అనమాట వాళ్ళు. వాళ్ళకి కిందన మనకి స్పెషల్ గా చేసే వాళ్ళు ఒక ఆయన ఉన్నారనమాట, వంట ఆయన ఉదయం పాపం మనకి మడిగా అన్ని చేసి ఇచ్చారు. అది కంప్లీట్ చేస్తా, అలా చేసేస్తా, లేకపోతే ఏం చెయ్యం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ పూజ అయితే అన్ని ఏవి ఆటంకాలు లేకుండా అన్ని చక్కగా జరిగాయి, అది హ్యాపీ. ఇంకా తాంబూలాలు ఇచ్చేస్తే అయిపోతుంది. అంతే, మా అమ్మ అప్డేట్లు అన్ని ఇలా కనుక్కుంటుంటది అనమాట. ఏం చేసావు, ఎలా చేసావు, ఏం చేస్తున్నావు, ఏ పూజ చేసావు, ఏం ప్రసాదాలు చేసావు అని. ప్రసాదాలు ఏంటుండవు, ఎంతమంది తాంబూలాలు ఇచ్చావు, భోజనాలు ఎంతమంది పెట్టావు, అదే కదా, తాంబూలాలు ఎన్ని పెట్టావు. నేను కనుక్కుంటానని దాన్ని అడుగుతా, మామూలుగా ఏం చేసావని అందుకు అడుగుతుంది. తిరుపతి పండుని నేను మానికాను, లేకపోతే వద్దును. కొత్తగా పెళ్ళయింది పాప, ఇద్దరు జంట ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. నేను ఏదైనా పెట్టాలి, తిరిగి నాకు చీర తెచ్చింది చూడండి. అంటే మా అన్నయ్య ప్రేమను ఇంకా ఎక్కువ వ్యక్తపరచాలని నేను అన్నయ్య బా మొత్తాన్ని సారీ మీద ఇలాగ చేపించి. వామ్మో వాయో, ప్రేమ మాకు ఇప్పటికే పొర్లి పొంగిపోయి కింద కింద పారుతుందమ్మా. ఒక్క హార్ట్ కాకుండా మొత్తం సారీ అంతా హార్ట్స్ వచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ. ఇప్పుడు కొరియన్ హార్ట్ సింబల్ తో మంచి పోస్ట్ పెట్టొచ్చు హ్యాపీగా. ఇలా సారింగేనా వద్దులే. అవును, అప్పుడు ఈ అమ్మాయికి అమ్మో ఈ పౌచ్ దొంగతనాలు ఏంటి సార్, నా పౌచ్ మీద పడ్డారు. పెట్టేసుకుంటున్నావేంటి అన్నా? అయితే ఓకే అన్నయ్య, తీసుకో పండగ తీసుకో. వదిలేండి అన్నయ్య, తప్పురారే, నా పౌచ్ మీద పడ్డరు వీళ్ళు. నా పౌచ్ నాకు కావాలి. ఏం చెప్పద్దు, ఏం చెప్పద్దు. వద్దు 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 వద్దు, దొబ్బేసారు సార్ నా పౌచ్. ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు, కావాలి. వామ్మో, ఈ పౌచ్ దొంగతనాలు ఎక్కువైపోయారు అయ్యా. నైస్. కాదు, ఉదయం చీర కట్టుకొని వస్తే లిక్లేష్ మమ్మీ చాలా డల్గా ఉంది శారీ, అస్సలు బాగాలే, మార్చే అన్నాడు. అయితే నేను ఇదే కట్టుకుంటా, కంఫర్టబుల్గా ఉంది. సో ఫుడ్ వచ్చేసి పులిహోర, పరమన్నం, దద్దోజనం,
గారి గారే గారే బూరే వైట్ రైస్ దొండకాయ ఫ్రై పెసరపప్పు ఏదో ఉంది కర్రీ ఒకసారి నేనే మర్చిపోయాను ఏం ఆర్డర్ పెట్టానండి పప్పు సాంబారు అంతే ఒక 2 ప్లేట్స్ పెట్టుకొని అప్పుడు తీసుకెళ్దాం ఆయన కూడా ఉన్నారు కదా ఫస్ట్ దంపతులకి పెట్టేద్దాము హాయ్ అక్క వెల్కమ్ రండి ఆంటీ కూర్చోండి ఏ రారా ఇక లోపల ఉన్నారు అయితే ఓకే ఇంకో లోపల చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆడుకోవడానికి ఫస్ట్ దండం పెట్టుకోండి మటన్ చికెన్ ఫిష్ ఏం లేవరా పులిహోర దద్దోజనం ఉన్నాయి గోవిందా మమ్మీ మనం 2 ఫంక్షన్లకు వెళ్తున్నాం కదా ఎందులో చికెన్ ఉంటుందని అడిగాడు రెండిట్లోనే ఉండదు ఈ రోజు ఒక్క రోజుకి కాంప్రమైజ్ రా ప్లీజ్ ఆలుగడ్డలో గుడ్డు ఉంది నాన్న తిను ఓవర్ నాయన ఆలుగడ్డ రండి వాడికి మంచి బుద్ధే ఉందక్క ఈ సంవత్సరం బాగా చదివేలాగా బాగా ఇంకా బాగా చదివి పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకొని మా నీలిమ చెప్పు చేతుల్లో మా శేఖరన్న ఉండేలాగా అమ్మో అది అవదమ్మా ఆడనవుతాడు ఏం లేదు అది అవదమ్మా అది అవదు ఇంతకీ ఎవరి జబ్బులో ఎవరు చేయందనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఈ జంటకి మాత్రం మిస్టీరియస్ అదొక మిస్టీరియస్ హిస్టరీ అమ్మో కుండ చాలా బాగుంది తీసుకెళ్ళండి అక్క ఏముంది దా నీకు ఆకలి వేస్తున్నట్టు నీకేం కావాలో చెప్పు దద్దోజనం అంటే కర్డ్ రైస్ లాగా రైస్ సాంబార్ కర్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి తినే లోపల నేను తెస్తాను ఓకేనా
థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవును. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు మా ఇంటికి. ఫస్ట్ టైం పెళ్ళైందో వచ్చారు. పెళ్ళయ్యాక మర్చిపోని ఇవ్వట్లేదు నేను. గాడ్ బ్లెస్. కూర్చుని అక్క, ఇది దారుణం అక్క, ఇది మోసం ఇల్లే. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం మంచి శుభవార్తతో రావాలి ఇంటికి, ఓకేనా? నిన్న ఫోటో దొరికింది, పంపిస్తారు. థ్యాంక్ యూ. అన్నయ్యకి చెప్పు కోప అంటే నేను కష్టపడుతున్నా వింటే నువ్వు. అమ్మ, ఇది వీడియో కోసం మాత్రమే వంగింది సార్. నువ్వు చిన్నదాని అని ప్రపంచం మొత్తం తెలుసు. దాని పుణ్యంలో సగం నాకు రావాలని. ఈ రోజు పూజ చేసాం కదా, అబద్ధం చెప్తా అడగండి. నేను చిన్నదన్నా కదా? చిన్నలే, నేను చిన్నదన్నా కదా? పెద్దోళ్ళు. అస్సలు సమస్య లేదు. అదే అదే క్లోజ్ ఇక్కడ చెప్పలేదు. అసలు మామూలు వంగవు కదా, వీడియో కోసం వంగింది సార్ ఇది. అలా ఇలాంటి కొన్ని పడతాయి కదా యూట్యూబ్లో చూసుకోవచ్చు. మళ్ళీ అది ఇట్లా ఇట్లా పెడుతుంది. మన వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని. ఓకే, నా మనసులో ఒక్కటే ఉంది లలిత, మీరిద్దరూ రావాలనేది. నా వెంకటేశ్వర స్వామి తెప్పించారు, మిమ్మల్ని పిలిపించారు. ప్రసాదం. నేను నిజంగానే అనుకుంటున్నా, అంటే వీడియో గురించి కాదు. అరే సార్ రాలేదు అంటే ఇంతమంది జంటలు అనేసి అనుకున్నాను కదా, కొంచెం మైండ్లో ఉందన్నమాట, రాలే 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 అని. అవునా అక్క? చెప్పలే. ఏ రా, చెప్పడాలు ఏం లేవా? ఏం లేవు. మరి కాల్ముక్తే మీ కోరిక ఏంటి చెప్తే అదే మీ మనసులో ఏం ఇప్పుడు కోరుకుంటున్నారో శేఖర్ అన్న నీ మాట అదే చుట్టూ జరగాలి. తిరిగి 2 విల్లాలు కొనుక్కొని 2 BMWలు అడిలు కొనుక్కొని వర్తిలాలని. అలా జరగాలంటే తెల్ల 3 మాట వినాలి. అది కూడా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్పుడప్పుడైనా 7 వారాల వ్రతం మీ ఆవిడ నీ మాట వినాలనే మొక్కుతున్నావు అన్న. 2 కోరుకుంటాను. ఎక్కడ చెప్పాలా, దానికి కోపం ఉండొద్దు, ఆవేశపడి అరవద్దు. 2 కోరుకుంటాను. అంత torture పడతావు ఈయన. నాకు కూడా తెలియదు. దేవుడిని కూడా 7 వారాల వ్రతం చేసిందంటే ఆ మాట కూర్చోండి పర్లేదు, కూర్చోండి. ఎంత చేసుంటాడో చేసుంటావో. ఏదో మనం కొంచెం అరిచినాలకి ఎక్కువగానే అనిపిస్తుంది. కొంచెం అయితే అరుస్తుంది. నేనైతే నా లైఫ్ అరవపోదు మరి, ఉండరు కదా. థ్యాంక్ యూ. కాలు మొక్కుదా మర్యాదగా ఉండమ్మా, పెద్దవాడు మొక్కకూడదు. అందుకే ఇంకొన్ని క్లారిటీ ఇద్దామని, ఇవి నాకన్నా పెద్దది కాబట్టి. శీఘ్రమేమో సుపుత్రి ప్రాప్తి రస్తు. అంత మాత్రం అయిపోతుంది ఏంట్రా మీరు తలుచుకోకపోతే, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ. మా కోరిక. బాగుంది రిటర్న్ గిఫ్ట్. ఏంటిది చూడండి, నచ్చిందో లేదో చెప్పండి. పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క సమ్మర్ కోసం అని ఫ్లాస్క్. అవునా? డిజైనర్ ఫ్లాస్క్. హ్యాండ్ బ్యాగ్స్ లో ఎట్లాంటి హ్యాండ్ బ్యాగ్ లో అయినా సరిపోతుంది కదా అది. ఎక్కువ తింటే లావు అవుతామని చిన్నట్టు పండు పెట్టింది. కొంచెం హెల్దీగా ఉండమని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఇచ్చింది. వినాయకుడు కూడా ఉన్నాడు లోపల. వెండి వినాయకుడిని గిఫ్ట్ ఇచ్చింది. మీరే నా దాంట్లో బంగారు కాయిన్ ఉంది. అయ్యయ్యో, అంతా మీ అభిమానం. నైస్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మెయిన్ మీ సారీస్ నచ్చేలేవు చెప్పండి. వేరే వాళ్ళు కూడా వీడియో చూస్తే ఇచ్చేవో లేదు. పర్లేదు. అంటే 5 జంటలకు అనుకున్నాను, 5 జంటలకి ఇచ్చేసాను.
అండ్ అలాగే మంచి చీరలు కూడా పెట్టింది. అదిరిపోయింది చీర. అదిరిపోయింది. ఓహో రేపు ఇదే కట్టుకోపోదాం. యాక్చువల్లీ ఇదే డిజైన్ లో నేను కూడా ఒక కలర్ తీసుకున్నా. అయితే రీల్ ఉండు, బాగోకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందాం. చూపిస్తా. చాలా బాగుంది కదా ఇది కదక్క. ఈ రంగు మీ ఇద్దరి దగ్గర ఉన్నాయి, నా దగ్గరే లేదు. బ్లూయే కావాలి. మీ దగ్గర బ్లూ లేదు. ఇది బాగుంది యాక్చువల్లీ. నాకు ఏదైనా ఓకే, మీ ఇష్టం. అట్లా ఏం లేదు, అయితే చెప్పను కదా. మా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ముగ్గురికి సెట్ అవుతాయి ఇట్లా సీన్. మా ఇంట్లో ఇంకా శ్రేయాస్ ఉన్నాడు, శ్రీయన్ ఉన్నాడు. వెండి కడియాలు, బ్రేస్లెట్లు, బొల్లతాడు అట్లాంటివి. నేను విజయ్ దేవరకొండ వాళ్ళ మదర్ని కాదమ్మా అంతంత పెట్టి చేయడానికి. నేను లిక్లేష్ మదర్ని మాత్రమే. రష్మిక మదర్ కూడా కాదు, అల్లుళ్ళకి అంతా తెచ్చే. మొబైల్ మొత్తానికి షట్ డౌన్ తీసేసాము, షట్ డౌన్ చేసాము. ఇదే మాట మీద ఇగో ఆ బటన్ ఫోన్ కూడా తీసుకున్నాము. ఎంత అది తీసుకున్నా కదా, బటన్ ఫోన్. ఏదైనా అర్జెంట్ ఉంటే బటన్ ఫోన్, ఓన్లీ కమ్యూనికేషన్, నో ఇన్‌స్టాగ్రామ్, నో ఫోన్, నో. అనేష్ అరే రోబ్లాక్స్ అని పారిపోతున్నాడు. ఎగ్జామ్ పాస్ అయ్యాక ఆల్రెడీ 1 month అయింది. ఈ ఎగ్జామ్స్ కాదు నాన్న, 10th ఎగ్జామ్స్ అయ్యేదాకా. వాడి మెయిన్ తీసుకున్నది ఏంటి అంటే, అనుకున్నది ఎగ్జామ్ మార్క్స్ రావాలి, మార్క్స్ కూడా వాళ్ళ డాడీ ఎంతో పర్సంటేజ్ రావాలని ఉన్నది. అంత పర్సంటేజ్ వస్తే మళ్ళీ వాడి ఫోన్ వాడి బ్యాక్కి వెళ్తుంది, లేదంటే ఆ బటన్ ఫోనే. ఇంకా ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ తీసి. నేను కూడా ఇదే టెక్నిక్ వాడతారు. ఇప్పుడు ఆడ మా మీద ఎడుతాడు. సో ఎస్, ఫైనల్గా అయితే నేను ఈ 7 శనివారాల వ్రతం పూర్తి చేసేసుకున్నాను సక్సెస్ఫుల్గా. నాకు ఈ రోజు చాలా బాగా జరిగింది. నేను అనుకున్న ప్రతి ఒక్కరు వచ్చారు. అండ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అనమాట. సో మిరాకిల్స్ జరిగాయా అంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడిని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మిరాకిల్స్ జరుగుతాయి, అందులో డౌటే లేదు. సో ఎస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.